హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Garuda Express, an international courier service. అన్నా డీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు బెంగళూరు జైల్లో ఏవైనా అవసరాలు తీర్చాలంటే ప్రత్యేకంగా ఓ పని మనిషి ఇక్కడి గెస్ట్ హౌస్ లో మకాం వేసింది. జయలలిత దగ్గర ఇంతకాలంగా పనిచేసిన రజని అనే మహిళ జైల్లో ఉన్న శశికళ బాగోగులు చూసుకుంటున్నారని వెలుగు చూసింది. పోయస్ గార్డెన్ లో జయలలితకు ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న వారిలో రజని అనే మహిళ కూడా ఒకరు. జయలలిత మరణించిన అనంతరం పోయస్ గార్డెన్ లో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయింది. కొందరు అక్కడ శశికళ దగ్గర పనిచేయడం ఇష్టం లేక ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయారు. పోయస్ గార్డెన్ లో పనిచేస్తున్న రజని మాత్రం అక్కడే శశికళకు సేవలు చేసుకుంటూ ఉండిపోయింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు నగర శివార్లోని పరప్పన అగ్రహార జనరల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. శశికళకు జైల్లో ఏమైనా అవసరమైనా బయట నుంచి ఏమైనా తీసుకెళ్లి ఇవ్వాలన్నా ఓ నమ్మకమైన వ్యక్తి అవసరం అని మన్నార్గుడి మాఫియా గుర్తించింది. ఈ విషయంపై శశికళ దగ్గర సూచనలు తీసుకున్న ఆమె వర్గీయులు రజనీని బెంగళూరు పంపించారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సమీపంలో ఓ గెస్ట్ హౌస్ లో మకాం వేసిన రజని శశికళకు ఏమి అవసరమైతే అవి బయట నుంచి తీసుకువెళ్లి ఇస్తున్నారని వెలుగు చూసింది. శశికళకు బయట నుంచి రజనీనే ఆహారం తీసుకెళ్లి ఇస్తున్నారని సమాచారం. ఈ విషయం అన్నా డీఎంకేలోని శశికళ వర్గ నాయకులు చెబుతున్నారు. చిన్నమ్మ అవసరాల కోసం ఆమె నమ్మకస్తురాలైన రజని బెంగళూరులోని గెస్ట్ హౌస్ లో ఉన్నారని, శశికళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరాలు తీరుస్తున్నారని చర్చించుకుంటున్నారు.